టొవినో థామస్, బసిల్ జోసెఫ్ కాంబో అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది మామ. మరి అతిరథి ఆ ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫై చేసిందా? సింపుల్గా చెప్పాలంటే ఫుల్ మీల్స్ కాదు కానీ ఫ్రెండ్స్తో థియేటర్లో చూసే బాగా ఎంజాయ్ చేయొచ్చు, పర్లేదు. అయితే ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా అతిరథి. కామెడీ, యాక్షన్, ఫ్రెండ్షిప్ అండ్ క్యాంపస్ ఎనర్జీని కలిపి తీసిన ఈ మూవీ ట్రైలర్ నుంచి డీసెంట్ బజ్ క్రియేట్ చేసిన మామ. మరి సినిమా యాక్చువల్గా ఎలా ఉంది? వర్త్ వాచింగా లేదా ఓటీటీ కోసం వెయిట్ చేయడం బెటరా? కంప్లీట్గా చూసేద్దాం. స్టోరీలోకి వెళ్తే, కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ స్టోరీలో హీరో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కాలేజ్ పాలిటిక్స్, ఈగో క్లాసెస్, రైవలరీస్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల సిచ్యువేషన్ మొత్తం గందరగోళంగా మారిపోతాయి. ఒక సైడ్ టొవినో థామస్, ఇంకో సైడ్ బసిల్ జోసెఫ్. ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ వల్ల కామెడీ, యాక్షన్ అండ్ ఎమోషన్స్ అన్నీ జనరేట్ అవుతాయి. ఇదేమో సింపుల్ స్టోరీ, కానీ ప్రజెంటేషన్ కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. సినిమాలో వర్కౌట్ అయినవి కామెడీ మామ. బసిల్ జోసెఫ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి నవ్వు వస్తుంది. న్యాచురల్ కామెడీ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి టొవినో థామస్ ప్రెజెన్స్. టొవినో థామస్ ఎనర్జెటిక్గా, స్టైలిష్గా కనిపిస్తాడు. హీరో మూమెంట్స్ ఫ్యాన్స్కి సాటిస్ఫై చేస్తే పర్లేదు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్. మూవీ ఓవరాల్గా ఫన్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో చూస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. క్లైమాక్స్, ఫైనల్ పోర్షన్స్లో ఎనర్జీ బాగా ఉంటుంది మావా, బాగుంటుంది, పర్లేదు, డీసెంట్ క్లైమాక్స్. మరి వర్కౌట్ అవ్వని వెయిటర్ మావా అంటే స్టోరీ రొటీన్ మావా. స్టోరీలో కొత్త ఎలిమెంట్స్ ఎక్కువ ఏంటి లేవు. నెక్స్ట్ స్లో పోర్షన్స్, మధ్య మధ్య కొన్ని సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తాయి. నెక్స్ట్ ఎమోషనల్ ఇంపాక్ట్, కామెడీ వర్కౌట్ అయినా ఎమోషనల్ సీన్స్ అంత డీప్ హిట్ అవ్వో, కనెక్ట్ అవ్వో కొంచెం. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టొవినో థామస్ ఎనర్జెటిక్ అండ్ చార్మ్గా బాగా చేశాడు. బసిల్ జోసెఫ్ కామెడీతో ఇరగదీసాడు. వినీత్ శ్రీనివాసన్ గుడ్ సపోర్ట్ ఇచ్చాడు, పర్లేదు. మిగతా సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగా పెర్ఫామ్ చేశారు. డైరెక్టర్ కమర్షియల్ ఎంటర్టైనర్ని యూత్ ఫ్రెండ్లీగా ప్రజెంట్ చేయడానికి బాగా ట్రై చేశాడు. మెయిన్ టార్గెట్ ఎంటర్టైన్మెంటే, ఆబ్జెక్టివ్లో మోస్ట్లీ సక్సెస్ అయ్యని చెప్పాలి. కానీ స్టోరీ అండ్ ఎమోషనల్ డెప్త్ మీద ఇంకా వర్క్ చేయాల్సింది, కొంచెం ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బ్రైట్ అండ్ కలర్ఫుల్గా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా ఎనర్జెటిక్గా బాగుంది. బీజిఎం కూడా గుడ్, పర్లేదు. ఎడిటింగ్ కొంచెం టైటర్గా ఉంటే ఇంకా బెటర్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు, ఓకే. రేటింగ్ విషయానికి వస్తే, స్టోరీకి నా రేటింగ్ 3/5, స్క్రీన్ ప్లేకి నా రేటింగ్ 3.25/5, పెర్ఫార్మెన్స్కి నా రేటింగ్ 4/5, ఎంటర్టైన్మెంట్కి 4/5, కామెడీకి 4/5, యాక్షన్కి 3.5/5, ఎమోషన్స్కి 3/5, క్లైమాక్స్కి 4/5. ఓవరాల్గా మూవీకి నా రేటింగ్ 3.5/5 మామ. అదిరది గొప్ప చెప్పుకోదగ్గ సినిమా కాదు, కొత్త స్టోరీ కూడా కాదు. కానీ మూవీ మెయిన్ గోల్ ఎంటర్టైన్మెంట్ అయితే దాన్ని మోస్ట్లీ అచీవ్ చేసిందని చెప్తాను మామ. కామెడీ బాగా వర్క్ అయింది, పర్లేదు. పెర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. కొన్ని ల్యాగ్ పోర్షన్స్ అండ్ రొటీన్ స్టోరీ ఉన్నా కూడా ఓవరాల్గా ఎంజాయబుల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్తో థియేటర్లో చూస్తే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు, పర్లేదు. సో ఇది మా బ్రోస్. అతిరథి లాజిక్తో కాదు, ఫన్తో వర్క్ అయ్యే సినిమా. మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని వెళ్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీ రేటింగ్ అంటే కామెంట్లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ తెలుగు రివ్యూస్ కోసం సినీకార్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి. ఉంటాం మరి.